చిన్నప్పటి నుంచి రథయాత్ర అంటే ఒక జాతరలా జరుగుద్ది. అక్కడ ఎగ్జిబిషన్ లాగా అన్ని వస్తువులు పెడతారు. వెళ్ళి చక్కగా బొమ్మలు కొనుక్కోవచ్చు. ఇంతవరకే తెలుసు మనకి. కానీ పెద్దయ్యాక తెలుసుకుంటే కానీ అర్థం కాలేదు అసలు రథయాత్ర అంటే ఏంటో. ఆ జగన్నాథ స్వామి గురించి తెలుసుకునే కొద్దీ ఇంకా ఇంకా తెలుసుకోవాలని కోరిక పుడుతూనే ఉంటుంది కదా. నా వరకు అయితే నేను ఇన్ని సంవత్సరాలు ఎందుకు తెలుసుకోలేకపోయినా అని చాలా బాధపడ్డాను అనమాట. బట్ ఇప్పుడైతే నేను ఒక ఎక్స్పీరియన్స్ కూడా చేశాను. ఎందుకంటే కిందటి సంవత్సరం మా ఫ్యామిలీ మొత్తం కూడా పూరి వెళ్ళామన్నమాట. పూరి వెళ్ళి ఆ పూరి జగన్నాథుడి దర్శనం అయితే మనస్ఫూర్తిగా చేసుకున్నాం. అండ్ అలాగే నాకు చాలా మెమరీస్ మిగిలిపోయాయి. మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనే కోరిక కూడా మిగిలిపోయింది. నా బ్యాడ్ లక్ ఏంటంటే రథయాత్ర జరిగే టైంకి మాత్రం నేను వెళ్ళలేకపోతున్నాను అనమాట. బట్ ఒక్కసారైనా మళ్ళీ ఆ టైంకి వెళ్ళాలని నాకు చాలా ఆశగా ఉంది. నేనైతే 1 hour కష్టపడి పెయింటింగ్ వేశాను. 1 hour కష్టానికి కాస్తైనా ఫలితం దక్కాలి కదండి. మీ వరకు ఎంత నచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోలో ఏం చెప్పలేదని అనుకోకండి. త్వరలోనే పూరి జగన్నాథుడి గురించి కంప్లీట్ వీడియో చేయబోతున్నాను. ఆ ఇంపార్టెంట్ వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. జై జగన్నాథ్.